హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు ఈ వీడియోలో మనం మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇండెక్స్ పరంగా భారీగా కరెక్ట్ అవుతుంది లాస్ట్ ఒక 2 monthsగా. మరోవైపు స్టాక్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 months బ్యాక్ మంచి లాభాల్లో ఉన్న పోర్ట్ఫోలియో కాస్త ఈరోజు నష్టాలకు వెళ్ళిపోయిన పోర్ట్ఫోలియోస్ చాలా ఉంటాయి. సో వాటి గురించి ఇప్పుడు ఏం చేయాలి, సో ఎటువంటి స్టాక్స్లో మనం హోల్డ్ చేయొచ్చు, అదేవిధంగా ఎటువంటి స్టాక్స్లో మనం ఎగ్జిట్ తీసుకోవాలి అనే అంశాలు, తర్వాత ఇటువంటి టైంలో మళ్ళీ ఫ్రెష్గా ఏమన్నా కొనొచ్చా అనే అంశాలు బ్రీఫ్గా, అంటే స్టాక్స్ కాకూడదు ఊరికే, అంటే ఎటువంటి స్టాక్స్ ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుందాం. ముందుగా అసలు ఈ విధంగా పడ్డానికి ప్రధాన కారణము అవి మీకు తెలిసే ఉంటుంది. ప్రధాన ఫస్ట్ రీజన్ పరంగా చెప్పాలంటే ఎఫ్ఐఎస్ పరంగా నెట్ సెల్లర్స్గా ఉన్నారు. గత 1.5 monthగా నెట్ సెల్లర్స్, అది కూడా ఏంటంటే భారీగా, మామూలుగా వాళ్ళు గత 1 yearలో కూడా పెద్దగా మన ఇండియన్ మార్కెట్లో వాళ్ళు నెట్ మంత్లీ బేసిస్లో నెట్ బయర్స్గా ఉన్న మంత్స్ పెద్దగా లేవు. కాకపోతే ఏంటంటే లాస్ట్ 1 monthలో ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా సెల్ చేస్తున్నారు అనమాట. అంటే ఒక నెలలోనే దగ్గరగా 1,15,000 కోట్లు మనకి అక్టోబర్లో చూసాము. అదేవిధంగా ఇప్పుడు ఈ నెలలో ప్రస్తుతానికి దగ్గరగా 26,000 పైన నెట్ సెల్లర్స్గా ఉన్నారు. సో అంటే వాళ్ళ నుంచి ఏంటంటే అగ్రెసివ్ సెల్లింగ్ అనేది మనకు కనపడుతుంది, అదొకటి. తర్వాత అదేవిధంగా లాస్ట్ ఫ్యూ మంత్స్గా ఆర్ ఫ్యూ వీక్స్గా వస్తున్న డేటాస్ ఏవైతే ఉంటాయో, ఎకానమీకి చెందిన డేటాస్ ఏవైతే ఉంటాయో, అటు ఆటోమొబైల్ సేల్స్ కానివ్వండి, అదేవిధంగా కొన్ని మనకి ఎఫ్ఎంసీజీ కంపెనీస్ సేల్స్ కూడా డౌన్ కావడం చూస్తున్నాము. సో ఇవన్నీ కూడా మనకి క్లియర్గా ఏంటంటే ఎకానమీ అనేది స్లో డౌన్ అయ్యింది అని మనం అనుకోవచ్చు. దీన్ని ఏమంటామంటే మిడ్ సైకిల్ స్లో డౌన్ అంటాం. ఎకానమీలో మిడ్ సైకిల్ స్లో డౌన్ అంటాం. అంటే మన ఎకానమీ ఏమైంది అంటే కోవిడ్ తర్వాత చాలా షార్ప్గా ఎవరు కూడా ఊహించలేదు. ఇంకా చెప్పాలంటే గ్లోబల్గానే వి షేప్ రికవరీలో ప్రథమ స్థానంలో ఫస్ట్ మన ఇండియా ఉంది. అన్నీ ఆ టైంలో విపరీతమైన సేల్స్ చూసాము. అటు 2-wheeler కానివ్వండి, 4-wheeler కానివ్వండి, అదేవిధంగా కన్జ్యూమర్ స్పెండింగ్ కానివ్వండి, వితిన్ 1 yearలో మనం చాలా పెరిగిపోయింది. అదేవిధంగా ఎయిర్ ట్రాఫిక్, అంటే ఫ్లైట్లో తిరిగే వాళ్ళు కూడా కోవిడ్ అయిపోయింగానే విపరీతంగా మనం చూసాము. సో ఇటువంటి అన్నీ కూడా పాజిటివ్ అంశాలు మన ఇండియాలో జరిగాయి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే లాస్ట్ ఒక 2 months వరకు కూడా మనం ప్రతి నెల కూడా అటు ఆటోమొబైల్ సేల్స్తో చూసుకున్న ఏ డేటా తీసుకున్నా బాగున్నాయి. బట్ లాస్ట్ ఒక 1.5-2 months కొంచెం ఎకానమీ స్లో డౌన్ అవుతుంది. దీంతోపాటు ఇన్ఫ్లేషన్ మనకి చూస్తే 14 months హై ఉంది. సో అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి ఈ ఇయర్ మంచి వర్షాలు పడ్డాయి. ఇన్ఫ్లేషన్ ఇంత ఉండకూడదు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే, లాస్ట్ ఇయర్ మనకి వర్షాలు లేవు, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కూడా ఎక్కువ ఉంది. ఇటువంటి అంటే ఈ టైంలో ఏంటంటే మామూలుగా ఇన్ఫ్లేషన్ తగ్గే టైం అనమాట. నవంబర్, డిసెంబర్ నుంచి స్లోగా ఇన్ఫ్లేషన్ తగ్గి మార్చికి బాగా లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ అవుతుంది. ఎందుకంటే ఆ టయానికి మనం పంటలు చేతికి వస్తాయి. సో కమాడిటీ ప్రైసెస్ కూడా, ఎసెన్షియల్ కమాడిటీస్ అని కూడా బాగా తగ్గుతాయి. అయితే నేను అనుకోవడము కొంచెం జనవరి నుంచి కొంచెం తగ్గచ్చేమో, జనవరి ఆర్ ఫిబ్లో తగ్గచ్చేమో ఇన్ఫ్లేషను. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే హై ఉంది. కాబట్టి అటు నేను అనుకోవడము రెపో రేట్ కూడా పెంచే అవకాశాలు, అంటే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచే అవకాశాలు, తగ్గించే అవకాశాలు కూడా లేవు. ఇప్పట్లో మళ్ళీ తగ్గించే అవకాశాలు లేవు. అదేవిధంగా గ్లోబల్గా కూడా చూస్తే మళ్ళీ కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ గ్లోబల్ కంట్రీస్లో నుంచి కూడా మనం చూస్తే అటు యూఎస్ కానివ్వండి, యూరోప్ కానివ్వండి, కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తగ్గించే అవకాశాలు ప్రస్తుతానికి కొంచెం పోస్ట్పోన్ చేయవచ్చని మనకి వార్తలు కూడా రావడం చూస్తున్నాము. సో ఇది కూడా ఒక కారణం అని చెప్పచ్చు. సో ఫైనల్గా చెప్పాలి అంటే ఏంటంటే అన్ని నెగిటివ్స్ అన్నీ కూడా ఒకసారి మన ఇండియన్ మార్కెట్ మీద రావడము. మరోవైపు అటు చైనా అనేది కొంత చైనా మార్కెట్స్ కొంచెం వాల్యుయేషన్స్లో అందుబాటులో ఉన్నాయని కొంతమంది అటు వెళ్ళడము. ఎందుకంటే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, చైనా మార్కెట్స్ 2007 వచ్చిన హై నుంచి ఇంకా 40% కిందే ఉన్నాయండి. 2007-8లో బుల్ మార్కెట్, అంటే 2000 నుంచి 2007-8 వరకు చైనా మార్కెట్స్ బ్రహ్మాండంగా పెరిగాయి అన్నమాట. అప్పుడు వచ్చిన హైని ఇంకా క్రాస్ కాలేదు చైనా. తర్వాత అక్కడి నుంచి అంటే 2007-8 హై నుంచి ఇంకా 40% కిందే ఉంది. అప్పుడు 6,100 ఎంత అనుకుంటాను.
సో చైనా వైపు కొంచెం మనీ వెళ్తుంది. బట్ ఏదేమైనప్పటికి కూడా నేను కూడా కొన్ని రోజులు ఇదే విధంగా ఉండవచ్చు. ఇండెక్స్ పరంగా నేను పదే పదే చెప్తూ ఉంటాను, ఇండెక్స్ భారీగా క్రాష్ అయిపోతుంది అని నేను అనుకోను. సో ఇండెక్స్ పరంగా అయితే నేను అనుకోవడము ఆల్రెడీ ఇప్పుడు 10% కరెక్ట్ అయింది. ఇంకా 5 to 6% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు డౌన్ సైడ్. అంతకుమించి అయితే ఇండెక్స్ పడకపోవచ్చు అండి. 23,200 అనేది 23,800 అనుకున్నాము, అది బ్రేక్ అయిపోయింది. సో నెక్స్ట్ సపోర్ట్ అరౌండ్ 23,200 దగ్గర ఉండవచ్చు. అది కూడా బ్రేక్ అవుతుంది, ప్యానిక్ సెల్లింగ్ వచ్చినప్పుడు అది కూడా బ్రేక్ అవ్వచ్చు. బట్ క్లోజర్గా 23,000కి ఒక 200 పాయింట్స్కి కింద అటు ఇటుగా మనకి బేస్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మంత్ హాఫ్ నుంచి నేను అనుకోవడము నిఫ్టీలో రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అంటే డిసెంబర్ నుంచి, అంటే ఎందుకంటే డిసెంబర్లో ఎఫ్ఐస్ కొంచెం వాళ్ళ నుంచి అగ్రెసివ్ సెల్లింగ్ ఉండదు, వాళ్ళ నుంచి సెల్లింగ్ లేకపోతే ఆటోమేటిక్గా నిఫ్టీ పెరుగుతుంది. సో దీంతోపాటు మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయంటే ఇయర్ ఎండింగ్లో కొంత బయింగ్ చేస్తూ ఉంటాయి. సో అది కూడా ఒక కారణము. సో నేను అనుకోవడము ఇండెక్స్ పరంగా నెక్స్ట్ మంత్ నుంచి కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మంత్ ఈ మంత్లే అనుకున్నాను నేను, బట్ నెక్స్ట్ మంత్ హాఫ్ నుంచి పెరగచ్చు. ఎందుకంటే ఈ సెల్లింగ్ చూస్తుంటే ఆగేటట్టు కనపట్లేదు. స్టాక్స్ అయితే ఇంకా పడతాయండి. సో దీంతోపాటు ఇంకొక రీజన్ మనం మిస్ అయ్యాము, ఏంటి అంటే స్టాక్స్ పడతాయని ఎందుకు అంటున్నామంటే నెంబర్స్ బారాలేదు. రిజల్ట్స్ పరంగా చూసుకుంటే మెజారిటీ సెక్టార్సు 1-2 మినహాయిస్తే, మీరు అబ్జర్వ్ చేస్తే నేను పదే పదే చెప్తూ ఉంటాను, హాస్పిటల్స్ బ్రహ్మాండంగా వచ్చాయండి, మీరు అబ్జర్వ్ చేయండి. సో హాస్పిటల్కి చెందిన అన్ని కంపెనీస్ బాగా వచ్చాయి. అది మినహాయిస్తే, అంటే అదిను కొన్ని ఫార్మా కంపెనీస్ కొన్ని తర్వాత ఇన్ఫ్రా పర్లేదు మినహాయిస్తే మిగతా అన్ని సెక్టార్లో కూడా మనకి తగ్గుదల చూసాము. అటు టాప్ లైన్ తగ్గింది, అదేవిధంగా ప్రాఫిట్స్ కూడా బాగా తగ్గాయి అన్నమాట. అది కూడా ఒక రీజన్ అని చెప్పచ్చు. ఏదైనప్పుడు కూడా ఇటువంటి కరెక్షన్స్ అనేది హెల్దీనే మార్కెట్స్కి. అయితే ఈసారైనా సరే అంటే మన ప్రాఫిట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి క్వాలిటీ స్టాక్స్లోనే ఉంటారు, మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళు. ఈసారైనా సరే మీరు కొనే ముందు మంచి స్టాక్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇన్వెస్ట్ చేసే ముందే రీసెర్చ్ చేయండి. ఇప్పుడు చూసే ఉంటారు మీరు కొన్న స్టాక్స్ అన్నీ కూడా ఇంకా చాలా రావండి, మెజారిటీ స్టాక్స్ రావు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పిన స్టాక్స్ కూడా పడి ఉంటాయి, బట్ ఏం కాదండి అవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ డాట్ ఉంది, బ్లూ డాట్ కూడా రీసెంట్గా కరెక్ట్ అయింది. మీరు కొనండి, బ్లూ డాట్ని కొనండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి, బయింగ్ స్టార్ట్ చేయండి, ప్రాబ్లమే లేదు. అటువంటి స్టాక్లో ఉంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా మీకేం కంగారు లేదు. అదేవిధంగా చాలామంది సులా వినియార్డ్స్ గురించి అడుగుతున్నారు, ఆ రిజల్ట్ బాగాలేదు. సో అది కూడా మీరు లాస్లో ఉండొచ్చు, బట్ మీ ఆలోచన ఒక 3-4 ఏళ్ళు ఉంటే వాల్యుయేషన్స్ పరంగా బాగుంది. ప్లస్ మీరు చూడాల్సింది ఈ ఒక 20% కింద పడి మనకు కొంత తర్వాత పడింది, అది కాదండి. సో ఓవరాల్గా వైన్ కన్జంప్షన్ అనేది ఇండియాలో పెరుగుతుంది. మీ దృష్టి 3-4 ఏళ్ళు ఉండండి, ఇదే మీకు సులా వినియార్డ్స్ మంచి రిటర్న్స్ దాని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇటువంటి కంపెనీస్లో లాస్లో ఉన్నా కూడా మీరు హోల్డ్ చేయొచ్చండి. అదేవిధంగా మంచి కంపెనీ అయినా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఎల్ఎక్సీ ఉంది, అది పదే చెప్తూ ఉంటాను ప్రతి ఇన్వెస్టర్స్ మీట్లో. నేను కొన్ని స్టాక్స్ ఎప్పుడు ఏ స్టాక్స్ ఎగ్జిట్ కావాలి, మంచి టాటా ఎల్ఎక్సీ కూడా అంతా బాగుంది, కాకపోతే ఎక్స్పెన్సివ్. చూసారా ఈరోజు అది 52 వీక్ లోకి వచ్చిందనమాట. సో మళ్ళీ దాన్ని పాత రేట్ రావాలి అంటే టైం పడుతుంది. కాబట్టి ఇటువంటి స్టాక్స్ ఎగ్జిట్ తీసుకోవాలి. సో ఇటువంటి మనం ఇన్వెస్టర్స్ మీట్లో మాట్లాడుకుంటాం. సో ఈసారి డిసెంబర్ 1న విజయవాడలో మనం ప్లాన్ చేస్తున్నాము. సో మినర్వా గ్రాండ్లో ఉంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కాండి. ఈసారి ఇన్వెస్టర్స్ మీట్లో కంప్లీట్గా ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులతో పాటు ఈ టైంలో సేఫ్ సెక్టార్స్ ఏంటి, సేఫ్ స్టాక్స్ ఏంటి, మన పోర్ట్ఫోలియోలో మరింత కిందకి వెళ్లకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఎటువంటి స్టాక్స్ ఎగ్జిట్ కావాలి, లాభం నష్టం ఉన్న ఎటువంటి స్టాక్స్లో యావరేజ్ చేసుకోవాలి అనే అంశాలు మాట్లాడతాం. కేస్ స్టడీ ఉంటుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడానికి ప్రయత్నం చేయండి. దీంతోపాటు 16th 17th బెంగళూరులో నేను ఉంటున్నానండి. ఎవరన్నా కలవాల్సిన వాళ్ళు అంటే లాస్ట్ టైం కూడా మనకి ఇన్వెస్టర్స్ మీట్ బెంగళూరులో పెట్టి చాలామంది కలవాలనుకున్నారు, కలవలేకపోయారు. సో వాళ్ళ కోసం మనం బెంగళూరుకి వస్తున్నాం అనమాట. సో ఎవరైనా కలవాలనుకుంటే పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. 16th 17th బెంగళూరులో ఉంటున్నాము. సో ఇక బ్యాక్ టు మనం సబ్జెక్ట్కి వద్దాము.
సో ఇక నిఫ్టీ పరంగా ఇంతకుముందు అనుకున్నట్టుగా 23,200 ఆ లెవెల్స్లో మంచి సపోర్ట్ ఉంటుంది. సో అది కానీ బ్రేక్ అయితే 22,800 అనమాట. అది అయితే బ్రేక్ కాకపోవచ్చు, ఒకవేళ అయినా కూడా మరీ కిందకైతే వెళ్ళకపోవచ్చు. బట్ స్టాక్స్ మాత్రం నేను నెక్స్ట్ ఒక అట్లీస్ట్ కొన్ని రోజులు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో సెల్లింగ్ అనేది కొనసాగవచ్చు. ఇది ఈ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.